ఎన్ని రకాలుగా బాధలతో ఎంతమంది ఏడుస్తున్నారో తెలుసా? పొద్దున్నే సాయంత్రం దాకా మనం గమనించి చూస్తే ఎంతోమంది ప్రపంచంలో ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ ఏడుపుకి ఒక అంతం లేదు. వాళ్ళ ఏడుపుకి ఒక రోజు ఒక గంట ఏడుపు కాదు అది. వాళ్ళ జీవితకాలంలో రోజు ఏడుస్తున్నానయ్యా అని చెప్తారు కొంతమంది. నా జీవితానికి ఏడుపే మిగిలింది అని చెప్తారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి జవాబు రాలేదు. జవాబు రానంతసేపు, బాధలో ఉన్నంతసేపు కళ్ళమ్మట నీళ్లు కారక తప్పవు. కానీ ప్రభువుకు మొరపెడితే కన్నీళ్లు విడవకుండా నా కన్నులను కాపాడుతున్నాడు. మీరు ఎక్కడ ఏడవద్దు, కానీ యేసయ్య దగ్గర మాత్రం కన్నీళ్లు కార్చండి. ఏడవమని చెప్పటంలా, దుఃఖించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము క్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. శరీర సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది. శరీర సంబంధమైన వాటి కోసం దుఃఖిస్తారు. శరీర సంబంధమైన వాటి నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, కొరతలు వచ్చినప్పుడు, కొదవలు వచ్చినప్పుడు, శరీరంలో బాధలు వచ్చినప్పుడు నేను ఏడుస్తున్నావేమో. కానీ దేవుని సన్నిధిలో నాయన నీవు ఆశించిన స్థాయిలో లేనే, నన్ను ఇంతగా ప్రేమించి నన్ను మరణం నుంచి తప్పించావు, నా పొరలకు మొరలు జవాబులు ఇచ్చావు, కానీ నేను నీకు నమ్మకస్తుడుగా లేనే, నన్ను క్షమించని. విరిగి నలిగిన హృదయం అంటే ఏంటనుకున్నారు? విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు పట్టుకుంటే కన్నీరు వస్తుందండి. విరిగిపోయి ఉంటాడు కాబట్టి కళ్ళమట నీళ్ళు కారక తప్పవు. ఎందుకో మా నాన్న గుర్తొచ్చాడు. చాలా కఠినుడండి ఆయన. ఆయన మారు మనసు పొందక ముందు ఎప్పుడు కన్నెమ్మట ఒక్క చుక్క నీళ్ళు నేను చూడలేదు. ఏం జరిగినా సరే, పిల్లలకు జ్వరం అండి అని అమ్మ చెబితే వస్తుంది, తీసుకెళ్ళి హాస్పిటల్కి అంటాడు అంతే. అసలు జాలి దయలేదు. అలాంటి మనిషి ప్రభు రక్షించుకున్న తర్వాత నాన్న ప్రార్థన చేయమంటే చాలు, పాపి నన్ను క్షమించావయ్యా, నన్ను రక్షించావయ్యా. ఆ ప్రార్థన అయ్యేటప్పుడు కళ్ళు తడిసిపోతాయి, కొన్నిసార్లు కళ్ళబడి నీళ్ళు కారుతాయి, కొన్నిసార్లు కనీసం కళ్ళు చెమ్మగెళ్ళకుండా ప్రార్థన చేయడం నేను చూడలేదండి. ఒక చిన్న ప్రార్థన, 1 నిమిషం 2 నిమిషాల ప్రార్థనలో కూడా. అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు బతికిన తర్వాత ప్రభు చేసిన మేళ్ళు తలంచుకుంటున్నప్పుడు గుడ్డ నిండా కృతజ్ఞత ఉంది కాబట్టి ఏంటంటే ఆనంద బాష్పాలు, కృతజ్ఞతా బాష్పాలు. విరిగి నలిగిన హృదయం. ఒక్కసారి ఒక్క చిక్కు నుండి నేను తప్పిస్తే, ఒక్క యాక్సిడెంట్ నుండి తప్పిస్తే, ఒక్క ప్రమాదం నుండి నేను విడిపిస్తే, ఒక సమస్య నుండి తప్పిస్తే, నీ జీవితంలో ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి.